హాయ్ ఫ్రెండ్స్. మ్, ఈరోజు మనం ఈ వీడియోలో జూమ్ మీటింగ్ ఐడిని ఎలా క్రియేట్ చేయాలి, మీటింగ్ షెడ్యూల్ ఎలా చేయాలి, మీటింగ్ షెడ్యూల్ చేసిన లింక్ని కాపీ చేసి వేరే వాళ్ళకి ఎలా ఫార్వర్డ్ చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, యు ఆర్ సీయింగ్ లర్న్ ఫ్రమ్ హోమ్ ఛానల్. ఒకవేళ మీరు ఈ ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, then let's get into this video. ఫస్ట్ మీరు జూమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఫోన్లో జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోలేకుంటే అందుకని ప్లే స్టోర్లోకి వెళ్ళి జూమ్ యాప్ ఫర్ స్టూడెంట్ అని జూమ్ యాప్ అని క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఇక్కడ జూమ్ క్లౌడ్ మీటింగ్స్ అని వస్తుంది. దీన్ని ఫస్ట్ మీరు ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన కాబట్టి మీరు ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేశాక అన్ని ఈమెయిల్ ఐడి అవన్నీ ఇచ్చేసిన తర్వాత జూమ్ ఐకాన్ ఇలా ఉంటుందండి. దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీకు ఇలా కనిపిస్తుంది న్యూ మీటింగ్, జాయిన్, షెడ్యూల్, షేర్ స్క్రీన్ అని. ఇక్కడ మీటింగ్స్, కాంటాక్ట్, సెట్టింగ్స్ అని కనిపిస్తుంది. మీరు ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత ఇది ఇలా వస్తుందండి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, ఒకవేళ మీరు మీటింగ్ షెడ్యూల్ ఒక మీటింగ్ని 2 days తర్వాత కనెక్ట్ చేయాలనుకుంటున్నారు, దాన్ని షెడ్యూల్ చేసి మీకు మీ వాళ్ళకు లేదా మీ స్టూడెంట్స్కి లింక్ పంపించాలనుకుంటే ఈ షెడ్యూల్ పైన క్లిక్ చేయండి. షెడ్యూల్ పైన క్లిక్ చేస్తే జూమ్ మీటింగ్. ఇక్కడ జూమ్ మీటింగ్ ఏ పర్పస్ కోసం మీరు మీటింగ్ పెడుతున్నారో ఆ మీటింగ్, ఒకవేళ మీ కాలేజ్ నేమ్ కానీ హై స్కూల్ ఇంకా దేని గురించి ఉంది, మ్యాథమెటిక్స్ క్లాస్ క్లిక్ చేసిన తర్వాత ఏ డేట్కి షెడ్యూల్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ కనిపిస్తున్న జూలై. ఈరోజు రేపు 10th నేను పెట్టుకోవాలనుకుంటున్నాను, షెడ్యూల్ చేసుకోవాలనుకుంటున్నాను. 10th మాకు వాళ్ళకి పంపించాలనుకుంటున్నాను కాబట్టి సెట్ చేసుకోవాలి. ఫ్రమ్ ఏ టైం నుంచి. ఇక్కడ 7 అని ఉంది కదా, పిఎం అంటే ఏఎం అన్న పిఎం అన్న ఇక్కడ ప్రెస్ చేసుకుంటే ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటుంది. ఏఎం అనుకుందాం. ఇది 10 AM అనుకుందాం. మీటింగ్ స్టార్టింగ్ టైం సెట్ చేసుకోవాలి. జూమ్ ప్లాన్ హ్యాస్ 40 minutes. అంటే ఇది మనము జూమ్ అనేది ఒక పెయిడ్ వర్షన్ అంటే పెయిడ్ వర్షన్ కాకుండా 40 minutes వరకు మనకు ఫ్రీగా వస్తుంది. సో 40 minutes ఉంటుంది. ఓకే, ఒకవేళ మీరు పే చేస్తే ఎంతసేపు అని వండుకోవచ్చు. 10 AM నుంచి ఎప్పటి వరకు 11:30 వరకు సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత జోన్ టైం ఇవన్నీ వస్తుంది. ఎక్కడున్నారు, ఏ ప్లేస్లో ఉన్నారు దాని గురించి వచ్చిన తర్వాత రిపీట్ కావాలా లేదా ఎవ్రీడే రిపీట్ కావాలా అని ఉంటుంది. బట్ మనకేంటి ఒకటేసారి కాబట్టి ఒకటేసారి ప్రెస్ చేసుకోవాలి. మీటింగ్ ఐడి ఇది మీటింగ్ ఐడి. ఇంకా పాస్వర్డ్ ఇక్కడ కనిపిస్తుందా, పాస్వర్డ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఇష్టం వచ్చిన పాస్వర్డ్ పెట్టుకోవచ్చు అండి. పాస్వర్డ్ అనుకుందాం. పాస్వర్డ్ 632. నేను ఇంతకుముందు ఫ్రెండ్స్ 632 అని పెట్టుకున్నా. మీరు పిల్లలకు చెప్తున్నారు కాబట్టి పాస్వర్డ్ 63 ఏదో పెట్టుకోండి. హోస్ట్ వీడియో ఆన్. మనం మీటింగ్లోకి ఎంటర్ కాగానే వీడియో ఆన్ కావాలా వద్దా, పార్టిసిపెంట్స్ వీడియో ఆన్ ఉండాలా ఆఫ్ ఉండాలి ఇవన్నీ వస్తుంది. హోస్ట్ వీడియో ఆన్ కావాలంటే ఆన్ కావచ్చు, పార్టిసిపెంట్స్ వీడియో ఆన్ ఉంటే ఆన్. ఇవన్నీ అడ్వాన్స్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఎనేబుల్ వెయిటింగ్ రూమ్. అంటే జాయిన్ అవుతుంటే డైరెక్ట్ జాయిన్ కావాలా, వెయిటింగ్ రూమ్లో వెయిట్ చేయాలని. అలా జాయిన్ బిఫోర్ హోస్ట్ జాయిన్ కాకముందే పిల్లలు జాయిన్ కావచ్చా ఏంటివి. అలా జాయిన్ అయితే ప్రాబ్లం కాబట్టి నో. ఆటోమేటికల్లీ రికార్డ్ మీటింగ్ని మనం రికార్డ్ చేసి తర్వాత చూసుకోవడానికి అదొక ఆప్షన్ ఉంటుంది. రికార్డ్ చేయాలా వద్దా అనేది. రికార్డ్ కావాలనుకున్నప్పుడు రికార్డ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. రికార్డ్ అంటున్నప్పుడు రికార్డింగ్ లోకల్ కంప్యూటర్ లేదంటే ఏదన్నా ఆప్షన్స్ ఉంటాయి. యాడ్ క్యాలెండర్ ఏం అవసరం లేదనుకుంటే ఏం అవసరం లేదు.
ఇవన్నీ షెడ్యూల్ చేసిన తర్వాత డన్ అని ప్రెస్ చేయండి. డన్ అని ప్రెస్ చేయంగానే మనకు